ఎవరైనా కొన్ని విషయాలు మనం చెప్పినప్పుడు వాళ్ళని అంతగా నమ్మేస్తాం మనం. దేవుని మాట నమ్మడం కంటే వారి మాట నమ్మడం చాలా మన మోస్ట్ ఇంపార్టెంట్. కొన్నిసార్లు భార్య చెప్తారు కొన్ని సలహాలు, కొన్నిసార్లు భర్త సలహాలు ఇస్తా అంటాడు. ఇప్పుడు అహితోపెలు సలహా ఇచ్చినట్టే కొన్నిసార్లు అక్క సలహా ఇస్తుంది, కొన్నిసార్లు చెల్లె సలహా ఇస్తుంది, కొన్నిసార్లు అన్న సలహా ఇస్తాడు, కొన్నిసార్లు బావ సలహా ఇస్తాడు. ఇలా మనకు సలహా ఇచ్చే సర్కిల్ మన ఇంట్లో ఉంటుంది. ఫ్రెండ్స్ సలహా ఇస్తారు, కొంతమంది పెద్దవాళ్ళు సలహా ఇస్తారు. అసలు సలహా ఇవ్వాల్సింది, అసలు ఆలోచన చెప్పాల్సింది దేవుడు. అసలు దేవుని దగ్గరికి నామమాత్రంగానే వస్తాము. దేవుని ఆలోచన గురించి మనం కనిపెట్టుకోము. దేవుని ఆలోచన గురించి అస్సలు విచారణ చేయం. ఏం ఆలోచన చేయకుండానే దేవుని దగ్గరికి పోయి మనం ఆలోచన తెలుసుకోవాలి. నన్ను అడగగానే ఆలోచన చేదురు, నా ఆత్మ నియమింపని సంధి చేసుకుందరు. వారు నా నోటి మాట విచారణ చేయకుండా, ఇదే ఈ రోజున క్రైస్తవులకు కలిగే పరిస్థితి.